Hi everyone, welcome back to Computer Science with Anil. Today I am going to discuss about multiple inheritance and hierarchical inheritance in Python. Okay, let's start today's video. Actually, previous వీడియోలో నేను మీకు ఇన్హెరిటెన్స్ సింగిల్ అండ్ మల్టీ లెవెల్ గురించి చెప్పాను. ఈరోజు మనం మల్టిపుల్ అండ్ హైబ్రిడ్ హైరారికల్ ఇన్హెరిటెన్సెస్ గురించి చూద్దాం. చూడండి, ఒక చిన్న మీకు చిన్న పిక్చర్ చూపిస్తాను. ఇది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ యొక్క పిక్చర్ అన్నమాట. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ చూడండి. వాట్ ఈస్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్? ఏ derived class with more than one base class is called multiple inheritance. derived class అనేది మోర్ దాన్ వన్ బేస్ క్లాస్ కన్నా ఉంటే గనక దాన్ని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే వన్ ఆర్ మోర్ బేస్ క్లాసెస్ మోర్ దాన్ వన్. ఓకే, ఏ కామ బి ఆర్ బేస్ క్లాసెస్ అండ్ సి ఈస్ derived క్లాస్. అంటే టూ బేస్ క్లాసెస్ ఉంటాయి, వన్ derived క్లాస్ ఉంటాయి. దట్ ఈస్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. అంటే దీని ప్రకారం ఏంటి? సి కెన్ యాక్సెస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఏ అండ్ సి కెన్ యాక్సెస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ బి. ఓకే, సి ఏలో ఉన్న ప్రాపర్టీస్ యాక్సెస్ చేసుకునేది, సి బిలో ఉన్న ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకుంటుంది. సికి ఒకదానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, ఏలో ఉన్న మెథడ్స్ని కాల్ చేస్తాం, బిలో ఉన్న మెథడ్స్ని కాల్ చేస్తాం. అలాగే హైరారికల్ ఇన్హెరిటెన్స్ చూడండి. హైరారికల్ ఇన్హెరిటెన్స్ అంటే వన్ బేస్ క్లాస్ మల్టిపుల్ derived classes. One base class multiple derived classes. B can access A, C can access A properties, D can access A properties. అలాగనమాట. హైరారికల్ మీన్స్ one base class multiple derived class. Multiple inheritance means one two base classes, two or more base classes, one derived class. ఓకే, వీటి మీద చిన్న ప్రోగ్రామ్స్ చేస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, మనకున్న మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ రూల్ ప్రకారం ఏంటండి? టూ ఆర్ మోర్ బేస్ క్లాసెస్ అండ్ వన్ derived క్లాస్ కదా. నేను క్లాస్ పేరెంట్ అని తీసుకుంటున్నాను, కోలన్. హౌ టు క్రియేట్ క్లాస్ ఆబ్జెక్ట్ తెలియకపోతే కనుక నా ప్రీవియస్ వీడియోస్లో చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, క్లాస్ పేరెంట్ డిఫైన్ చేశాను, దాంట్లో ఒక మెథడ్ని కాల్ చేస్తున్నాను, పీటీ అనే ఒక మెథడ్ని కాల్ చేశాను, కోలన్ డబుల్ ట్యాబ్ స్పేస్. మెథడ్లో మనం డిఫైన్ చేయాలంటే స్టేట్మెంట్ ప్రింట్ పేరెంట్ క్లాస్, జస్ట్ పేరెంట్ క్లాస్ అని ఒక అవుట్పుట్ స్టేట్మెంట్ ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ సేమ్ ఒక చైల్డ్ క్లాస్ అండ్ ఒక గ్రాండ్ చైల్డ్ క్లాస్ కూడా తీసుకుంటున్నాను. చూడండి, క్లాస్ చైల్డ్ ఒక సిహెచ్ అనే ఒక మెథడ్ని క్రియేట్ చేశాను, దాంట్లో అవుట్పుట్ స్టేట్మెంట్ చైల్డ్ క్లాస్ అండ్ దెన్ ఫైనల్ థర్డ్ క్లాస్ గ్రాండ్ చైల్డ్ అని క్రియేట్ చేశాను, దానికి జీసీ అని ఒక మెథడ్ని క్రియేట్ చేశాను, జస్ట్ దాంట్లో ప్రింట్ చేస్తున్నాను గ్రాండ్ చైల్డ్ క్లాస్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కదా, అంటే పేరెంట్ అండ్ చైల్డ్ బేస్ క్లాసెస్ కింద తీసుకుంటే గ్రాండ్ చైల్డ్లోకి దాన్ని యాక్సెస్ చేద్దాం. పేరెంట్ జస్ట్ కామా సెపరేటర్. ప్రీవియస్గా సింగిల్ క్లాస్ని అయితే ఇలా ఇంక్లూడ్ చేసాం, ఇన్హెరిట్ చేసాం. టూ క్లాసెస్ కాబట్టి జస్ట్ కామా, సెకండ్ క్లాస్ నేమ్ ఏంటి? చైల్డ్, అంతే, సింపుల్. గ్రాండ్ చైల్డ్లోకి ఇప్పుడు పేరెంట్ని ఇన్హెరిట్ చేసాం, చైల్డ్ని ఇన్హెరిట్ చేసాం. సో నౌ ఓన్లీ వీ హ్యావ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ టు గ్రాండ్ చైల్డ్. గ్రాండ్ చైల్డ్కి జస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి గ్రాండ్ చైల్డ్లో ఉన్న మెథడ్స్ని కాల్ చేస్తాం, చైల్డ్లో ఉన్న మెథడ్స్ని కాల్ చేస్తాం, పేరెంట్లో ఉన్న మెథడ్స్ని కాల్ చేస్తాం. చూడండి, జీ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను, గ్రాండ్ చైల్డ్ ఆఫ్, అంతే కదా. ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు క్లాస్ నేమ్. జీ డాట్ చైల్డ్ పేరెంట్లో ఉన్నది పీటీ కాల్ చేశాను, అండ్ జీ డాట్ చైల్డ్లో ఉన్న ఫంక్షన్ మెథడ్ని కాల్ చేశాను, అండ్ జీ డాట్ జీసీ కూడా కాల్ చేశాను. ఆబ్జెక్ట్ ఏంటి? జీ కదా, జీని మెన్షన్ చేస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, one or more, two or more base classes, one derived class. multiple dot py సేవ్ చేస్తున్నాను. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నాను, అండ్ డి డ్రైవ్లో పైథాన్ అనే ఫోల్డర్లో ప్రోగ్రామ్ ఉంది. ఇప్పుడు
interpreter python space multiple inheritance dot py. చూడండి, సింపుల్ గా పేరెంట్ క్లాస్ ప్రింట్ అయింది, చైల్డ్ క్లాస్ ప్రింట్ అయింది, గ్రాండ్ చైల్డ్ క్లాస్ కూడా ప్రింట్ అయింది. మనం జస్ట్ గ్రాండ్ చైల్డ్ కి మాత్రమే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. అప్పుడు గ్రాండ్ చైల్డ్ ఆబ్జెక్ట్ బేస్ చేసుకుని పేరెంట్, చైల్డ్, గ్రాండ్ చైల్డ్ మెథడ్స్ ని కాల్ చేసాం. పేరెంట్ కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం అనుకోండి, ఓన్లీ పేరెంట్ లో ఉన్నవే కాల్ చేస్తాం. చైల్డ్ క్రియేట్ చేస్తే ఓన్లీ చైల్డ్ లోనే కాల్ చేస్తాం. బట్ గ్రాండ్ చైల్డ్ క్రియేట్ చేస్తే ఈ రెండింటిని మనం ఇంక్లూడ్ చేసాం కాబట్టి, ఇన్హెరిట్ చేసాం కాబట్టి, గ్రాండ్ చైల్డ్ కెన్ యాక్సెస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ పేరెంట్ అండ్ చైల్డ్. నెక్స్ట్ ఇంకొక ప్రోగ్రామ్ చూద్దాం. ఇది నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు కూడా ట్రై చేయండి. ఇంకో ప్రోగ్రామ్ హైరారికల్ అంటే ఏంటి? వన్ బేస్ క్లాస్, మల్టిపుల్ డిరైవ్డ్ క్లాసెస్. మల్టిపుల్ అయితే 2 or more బేస్ క్లాసెస్, 1 డిరైవ్డ్ క్లాస్. బట్ హైరారికల్ అంటే 1 బేస్ క్లాస్, మల్టిపుల్ డిరైవ్డ్ క్లాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాస్ యూజీ అని తీసుకుంటున్నాను, కోలన్, దాంట్లో ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేస్తున్నాను, ఒక మెథడ్ రాస్తున్నాను, జస్ట్ యూ అని తీసుకుని అనే ఫంక్షన్ తీసుకుంటున్నాను. ప్రింట్ యూజీ క్లాస్. నెక్స్ట్ ఇంకొకటి క్లాస్ బిఎస్సి తీసుకున్నాను, బిఎస్ అనే ఒక మెథడ్ని క్రియేట్ చేశాను. దాంట్లో ప్రింట్ బిఎస్సి క్లాస్. మనం వీటిలో వేరే ఎడిషన్ రాసుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ ఇందాక పేరెంట్, చైల్డ్ క్లాస్, గ్రాండ్ చైల్డ్ అని ప్రింట్ చేసా కదా, దాని బదులు మీరు ఎడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్, లేకపోతే మన లాజిక్స్, మన ప్రోగ్రామింగ్ సంబంధించిన లాజిక్స్ ఏవైనా మనం ప్రింట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి బీకామ్ అనే ఒక క్లాస్ని క్రియేట్ చేశాను, బీసీ అనే మెథడ్ని క్రియేట్ చేశాను. నెక్స్ట్ బీకామ్ ప్రింట్ చేశాను. నెక్స్ట్ బిఏ క్లాస్ తీసుకున్నాను, బిఏ అనే మెథడ్ని తీసుకున్నాను, అండ్ బిఏ అనే క్లాస్ని ప్రింట్ చేశాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి యూజీకి సంబంధించినవి బిఎస్సి, బీకామ్, బిఏ. మీరు దీని బదులు ఇంజనీరింగ్ అని తీసుకోండి, ఇంజనీరింగ్ క్లాస్ అని తీసుకుని దాని సబ్ క్లాసెస్ కింద, డెరైవ్డ్ క్లాసెస్ కింద ఈసీఈ, ట్రిపుల్ ఈ, సిఎస్ఈ అలా డిక్లేర్ చేసుకోవచ్చు. నేను డిగ్రీ తీసుకున్నాను. ఇప్పుడు మనకి బిఎస్సిలో ఏమి ఇంక్లూడ్ చేయొచ్చు? బిలాంగ్స్ టు యూజీ క్లాస్, రైట్? బీకామ్ బిలాంగ్స్ టు యూజీ అండ్ బిఏ బిలాంగ్స్ టు యూజీ. ఇప్పుడు ఏం చేశాను? యూజీ క్లాస్ని బిఎస్సిలో, బీకామ్లో, బిఏలో ఇంక్లూడ్ చేశాను. సో దిస్ ఫార్మేట్ ఈజ్ అన్ హైరారికల్ ఇన్హెరిటెన్స్. వన్ బేస్ క్లాస్, యూజీ విల్ బి ద బేస్ క్లాస్. యూజీ బేస్ క్లాస్ అవుతుంది, బిఎస్సి, బీకామ్, బిఏ డిరైవ్డ్ క్లాసెస్. ఓకే, ఇది ఒక హైరారికల్ ఇన్హెరిటెన్స్. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? జస్ట్ ఇప్పుడు ఈ 3 ఆబ్జెక్ట్స్తో దేనైనా సరే యూజీలో ఉన్న ప్రాపర్టీస్ని కాల్ చేయొచ్చు. బట్ బిఎస్సికి మనం సపరేట్ బిఎస్సికి సపరేట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. బి1 అని కాల్ చేస్తాను. బి1 ఈజ్ ఈక్వల్ బిఎస్సి. ఓకే, బిఎస్సి క్రియేట్ చేశాను. ఇప్పుడు బి1 డాట్ బిఎస్ దాంట్లో ఉన్న మెథడ్ని కాల్ చేశాను. నెక్స్ట్ బి2 ఈజ్ ఈక్వల్ బీకామ్. క్లాస్ నేమ్ కరెక్ట్గా ఇవ్వాలి. స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్ ఏమన్నా తేడా వస్తే కనుక కేస్ సెన్సిటివ్ కాబట్టి మనకి ఎర్రర్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి మీరు ఏదైతే క్లాస్ నేమ్ అవి డిక్లేర్ చేశారో అవి కంపల్సరీ యాజ్ టీస్కి ఇవ్వాలన్నమాట. బీసీ బీకామ్లో ఉన్న మెథడ్ని కాల్ చేశాను. నెక్స్ట్ బి3 అని చెప్పేసి బిఏ క్లాస్ కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. బి3 డాట్ దాంట్లో ఉన్నది ఏంటిది? బిఏ మెథడ్ అనమాట, కాల్ చేశాను. ఇప్పుడు ఏ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకున్నా సరే యూజీలో ఉన్న క్లాస్ని కూడా కాల్ చేయొచ్చు, మెథడ్ని కూడా. యూ అనే మెథడ్ ఉంది కదా, నేను బి3ని బేస్ చేసుకుని బి3 డాట్ యూ అనే మెథడ్ని కూడా కాల్ చేస్తున్నాను. ఓకే, సేవ్ హైరారికల్ హెచ్ఈఐ డాట్ పివై సేవ్ చేస్తాను. చూద్దాం. సారీ, ఇక్కడ మనము ఆబ్జెక్ట్ నేమ్ రాయాలి కదా ప్రోగ్రాంలో.
చూడండి ఇట్లా ఎర్రర్ వస్తుంది. ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను, b1 రాద్దాం అన్నిట్లో, నో ప్రాబ్లం. b1 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 ఓకే, సేవ్ చేస్తాను. జస్ట్ పైథాన్ స్పేస్ hierarchical డాట్ py. చూడండి BSc క్లాస్ ఫస్ట్ కాల్ చేశాను కదా, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి b1 అని, BCom b2 ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, BA b3 ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, b3 ఆబ్జెక్ట్స్ బేస్ చేసుకుని యూజువల్లో ఉన్నదాన్ని కూడా ప్రింట్ చేశాను. దిస్ ఈజ్ హైరారికల్ ఇన్హెరిటెన్స్. దిస్ వన్ ఇంకోటి చేసి క్రియేట్ చేశాను కదా, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఓకే, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ మీన్స్ one or more than one base classes. చూడండి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఓకే, derived class with more than one base class is called multiple inheritance. నెక్స్ట్ వన్ వచ్చేసి hierarchical inheritance. Hierarchical, one base class, multiple derived classes. Definition: when more than one classes are derived from single base class, such inheritance is known as hierarchical inheritance. ఓకే, మనము హైరారికల్ ఇలాగా మనకి కోర్సెస్ బేస్ చేసుకుని ఒక హైరారికల్ డిఫైన్ చేసాం. మల్టిపుల్కి పేరెంట్ చైల్డ్ గ్రాండ్ చైల్డ్ బేస్ చేసుకుని మనం డిజైన్ చేసాం. ఈ ప్రోగ్రామ్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ట్రై చేయండి, నో ప్రాబ్లం, చాలా ఈజీగా ఉంటుంది. సింటాక్స్ మీకు వస్తే చాలు, ఏ ప్రోగ్రామ్ అయినా సరే మనం ఈజీగా రాయొచ్చు. ఓకేనా, మీకు ఈ ప్రోగ్రామ్ అర్థమైంది అనుకుంటున్నాను. లైక్ చేయండి ప్రోగ్రామ్ని అండ్ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి నేర్చుకుంటారు. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మస్ట్ అండ్ షుడ్గా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ కూడా మీకు వస్తాయి. ఓకేనా, థ్యాంక్ యూ.